నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ ఆసరా 4వ విడత బటన్ నొక్కుడు కార్యక్రమానికి ఈ రోజున అనంతపురం జిల్లాకైతే కనుక జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ అరెస్టులు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 42 రోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ కూడా ఏదైతే అంగన్వాడీలు ఒక పక్కన సమ్మె చేపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళపైన ఎస్మా ప్రయోగించడం, దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే అంగన్వాడీలు విధుల్లోకి రాలేదో వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త అంగన్వాడీలకి ఉద్యోగాల్లోకి విధుల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నాలకు ఇప్పటికే సర్క్యులర్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి. మరి ఒక పక్కన ఉద్యోగాలు తీసేస్తూ ఇంకో పక్కన సంక్షేమ పథకాల పేరుతోటి ఈ విధంగా చేయడము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎలాంటి పరిణామాలు చూపించేటువంటి అవకాశం ఉంది? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ప్రధానంగా చూసాం ఏదైతే 42 రోజులుగా తమకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కావచ్చు, వీటికి సంబంధించి డిమాండ్స్ తోటి అంగన్వాడీలు పక్క ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్మా పేరుతోటి తొలగించింది. ఇంకో పక్కన ఈ రోజున ఆయన పర్యటన నేపథ్యంలో అంగన్వాడీల అరెస్టులు కూడా చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలు? ఇది అంగన్వాడీల సమస్యని పరిష్కరించటం మాట అటు ఉంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జటిలం చేస్తున్నది. మొత్తం అంగన్వాడీ వ్యవస్థ మీద చాలా కర్కశంగా ప్రవర్తించటం అనేది అది తీవ్రంగా ఖండించదగిన అంశం. ఎందుకు అంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? అయ్యా, మాకు బతకటానికి మాకు ఈ జీతం సరిపోవటం లేదు, ధరలు పెరిగినాయి, ఈ పెరిగిన ధరలకి అనుగుణంగా మేము బతకాలి అంటే మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నారు. నువ్వు జీతాలు పెంచండి అని అడుగుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలతోటి ప్రభుత్వం చర్చలు జరిపి, సామరస్యపూర్వకంగా చర్చలు జరిపి వాళ్ళ సమస్యని పరిష్కరించాలి. ఇప్పుడు మీరే చెప్పారు, ఆయన ఏదో వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి బటన్ నొక్కడానికి పోతున్నాడు అని. మరి ఇంతమందికి బటన్ నొక్కుతున్నావు కదా, అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నట్టే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు బటన్ నొక్కలేవు కదా. మరి అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతుంటే నా దగ్గర డబ్బులు లేవు అంటావేంటి? అంటే వైఎస్ఆర్ ఆసరా పేరుతోటి నువ్వు ఓట్లు కొనుక్కోటానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయా? వీళ్ళు మేము బతకలేకపోతున్నాము, మాకు జీతం సరిపోవటం లేదు, మా జీతం పెంచు అంటే నీ దగ్గర డబ్బులు ఉండవా? ఇదేమి న్యాయం? నువ్వు పరిపాలకుడివి, పరిపాలకుడిలాగా పని చేయాలి కానీ నువ్వు ఓట్ల కోసం పనిచేస్తావా? వేస్తారా ఓట్లు? నువ్వు బటన్ నొక్కినంత మాత్రాన నీకు ఓట్లు పడతాయా? ఈ విధంగా సమాజంలో అసమానతలని రెచ్చగొడుతూ, సమాజంలో అశాంతిని రెచ్చగొడుతూ, నువ్వు సమాజంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ ఇంకొక వర్గాన్ని తల మీదకి ఎత్తుకుంటూ ఏమిటి రాజకీయం? నువ్వు అభివృద్ధిని ఆపేశావు, అభివృద్ధి మొత్తం సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఆ రాష్ట్రంలో బతకటానికి అనుకూలమైన పరిస్థితులు కూడా లేవు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో వేరే ఒక వర్గం వాళ్ళు, అంటే అంగన్వాడీ వర్కర్లు వచ్చి అయ్యా మాకు జీతం పెంచు అని అడుగుతున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా మెరుపు సమ్మె చేశారా? మెరుపు సమ్మె చేయలే. నువ్వు ఎన్నికల కన్నా ముందర నువ్వు హామీ ఇచ్చావు, నేను అంగన్వాడీ అక్క చెల్లెళ్ళను నేను వాళ్ళందరినీ నేను ఆదుకుంటాను అని చెప్పావు. నువ్వు నేను జీతం పెంచుతానని మాట ఇచ్చావు. అది కూడా ఎలాగా? తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి నువ్వు అసలు పాదయాత్రలో నువ్వు ఇచ్చిన ప్రామిస్ ఏంటి అసలు నీకు గుర్తుందా? అంగన్వాడీ వర్కర్లకి నువ్వు చెప్పిందేంటి? వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని నువ్వు అధికారంలోకి వచ్చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు వాళ్ళు వేచి చూశారు. ఈ లోపల దాదాపుగా ఇప్పటికొక 6-7 సార్లు సమ్మె నోటీసులు ఇచ్చారు. నువ్వు స్పందించావా? నువ్వు స్పందించకుండా ఈ రోజున నువ్వు ఎస్మా ప్రయోగిస్తున్నావు. నువ్వు ఇటువంటి కర్కశమైన ప్రభుత్వానికి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఇప్పటికే మనం చూసాం, బడుగు బలహీన వర్గాల మీద ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. పోలీసులను ఉపయోగించి విచ్చలవిడిగా అణిచివేత విధానాలకి పాల్పడుతున్నారు.
మొత్తం అసలు ఒక వ్యవస్థలో అసలు ఇటువంటి పోలీసు రాజ్యాన్ని ఎప్పుడూ చూడలేదు మనం. అంత కర్కశంగా ప్రజలను అణిచివేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అసలు అంగన్వాడీల విలువ తెలియటం లేదు. అంగన్వాడీలు ఈ సమాజానికి చేస్తున్న సేవ ఏంటి, ఆ సేవను మనం ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళ సేవలను ఏ విధంగా మనం ఉపయోగించుకొని సమాజంలో మార్పులు తీసుకురావాలని ఆలోచించాల్సింది పోయి వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి వాళ్ళని ఉద్యోగాల్లో నుంచి తొలగించి కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఆంధ్రప్రదేశ్కి చక్రవర్తి అనుకుంటున్నావా, ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? ఇటువంటి విధానాలు అనుసరించిన వాళ్ళు గతంలో చాలామందిని చూసాము. ఏ ముఖ్యమంత్రి కూడా బతికి బట్టకట్టలేదు. చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న అంగన్వాడీలని సానుభూతితోటి పరిశీలించాలి. అంగన్వాడీలు అడుగుతున్నది ఏంటి? మాకు జీతం పెంచమని అడుగుతున్నారు. నీకు చేత అయితే పెంచు, చేత కాకపోతే దిగిపో. అంతేగాని నా దగ్గర డబ్బులు లేవు, బటన్ నొక్కడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బులు? బటన్ నొక్కడానికి ఎవడిస్తున్నాడు నీకు డబ్బులు? అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు సమాజంలో అంత కీలకమైన బాధ్యత నిర్వహించేవాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవా? నువ్వు ఏదన్నా రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నావా? నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి బటన్లో నొక్కుంటూ తిరుగుతున్నావు. సరే, ఇంకో పక్కన చూస్తే ఏదైతే ఇదే అంగన్వాడీలకి ఈ రోజున వాళ్ళకి 10,000కు పైగా జీతం ఉంది అన్నటువంటి నెపంతో వచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అమలు చేయనటువంటి పరిస్థితి. గతంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి సరే వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఇంత ఇదిగా ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలని వాళ్ళకి కొనసాగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలను కూడా తీసేశారు వాళ్ళకి. ఎందుకు కారణం ఏమిటి అంటే 10,000కు పైగా జీతం వస్తుంది అని చెప్పి. మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? వాళ్ళు అసలు ఇప్పుడు 11,500 జీతం వస్తుందండి. 11,500తో జగన్మోహన్ రెడ్డి బతకగలుగుతాడా? బతకమనండి. అసలు మేము బతకలేకపోతున్నాము. పైగా అంగన్వాడీ వర్కర్లు అంటే ఏదో ఫ్యాన్ వేసుకొని కుర్చీలో కూర్చుకొని పని చేయటం కాదండి. వాళ్ళు తిరగాలి, ఊరూరు తిరగాలి. పల్లెటూళ్ళకి ఒకదానికి రోడ్లు ఉంటాయి, ఒకదాని రోడ్లు ఉండవు, ఒకదాని బస్సులు ఉంటాయి, ఒకదాని బస్సులు ఉండవు. వెళ్ళి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళతో క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు. ఇటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసే యంత్రాంగాన్ని కోల్పోవటానికి సిద్ధమైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా, నువ్వు 11,500 రూపాయలతోటి ఎట్లా బతుకుతారో అనేది చూడకుండా, ఇంత అమానవీయంగా, ఇంత ఇన్హ్యూమన్గా నువ్వు ఆలోచించి నువ్వు పరిపాలన చేస్తున్నావంటే పోలిక కరెక్ట్ కాదు. కానీ అమరావతి రైతుల్ని ఏ విధంగా హింసించాడో, పోలిక కరెక్ట్ కాదు కానీ అమరావతి రైతుల్ని ఏ విధంగా అయితే హింసించాడో అంతకు 10 రెట్లు అంగన్వాడీ వర్కర్లని హింసిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత కర్కశంగా, ఇంత అసలు ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక చిరు ఉద్యోగి, సమాజంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఒక చిన్న ఉద్యోగి మీద, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, ఆ విధంగా వీళ్ళ మీద ఎస్మా ప్రయోగించి ఇంత కర్కశంగా వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. సరే, ఇది ఒక పక్కనైతే ఈ రోజున ఆయన పర్యటన నేపథ్యంలో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ముట్టడికి పిలిపిస్తారో లేదంటే ఆయన వస్తున్నారు కాబట్టి నిరసన తెలియజేస్తారో దాన్ని కట్టడి చేయడం వరకు పోలీసుల మీద ఉండేటువంటి బాధ్యత ఓకే, ఆ కట్టడి చేయొచ్చును. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలను అరెస్టులు చేసేసి ఇప్పుడు పరదాల మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన పర్యటన ఉందో ఆ పర్యటనను కొనసాగించడం మరి ఎన్నికలకు ముందు అది ఎలాంటి పరిణామంగా ఉంటుంది? ఇప్పుడు ఈయన ఉరవకొండ పోతున్నాడు. అనంతపురం జిల్లా మొత్తం, ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటండి? అదే ఉమ్మడి నువ్వు ఉరవకొండ పోతున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రివి కదా ఈ రాష్ట్రానికి, ప్రజలందరూ ఎన్నుకుంటే కదా నువ్వు ముఖ్యమంత్రివి అయింది. అంత భయం ఏంటి? అంగన్వాడీ వర్కర్లను చూసి భయపడతావెందుకు? వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి? వాళ్ళని అసలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వడం ఏంటి? బయటకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి?
చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చాలా ఇప్పుడు నువ్వు అనంతపురం జిల్లా అదే ఉరవకొండలో నువ్వేదో ప్రచారం పెట్టుకున్నావు. అది నేనైతే ప్రభుత్వ కార్యక్రమం నేను అన్ను. అది నువ్వు ఎన్నికల ప్రచారం పెట్టుకున్నావు. పెట్టుకో ఎన్నికల ప్రచారం. వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఎందుకు? ఈ విధమైన ఇటువంటి నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజల్లో ఎంత వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడంటే, నిజంగా అంగన్వాడీ వర్కర్లు అంటే వాళ్ళు చిన్న ఉద్యోగులండి. వాళ్ళని ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ సమస్య తక్షణమే పరిష్కరించాలి. వాళ్ళ మీద ఎస్మా ఎత్తేయాలి. ఎస్మా ఎత్తేయటమే కాకుండా వాళ్ళని ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడు. రిక్రూట్మెంట్లు మొదలుపెట్టాడు. ఇవన్నీ తక్షణమే ఆపేసేయాలి. ఎవరైతే వర్కర్స్ విధుల్లోకి రాలేదో వాళ్ళందరినీ తొలగించి ఇప్పుడు వరకు ఉన్న హెల్పర్స్ని వర్కర్స్గా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటాడు. లేకపోతే వాళ్ళ పార్టీ వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఉమెన్ పోలీసులని కొత్తగా పెట్టాడు. వైసీపీలో ఉండే పనిచేసే ఆడవాళ్ళేమో ఉమెన్ పోలీసుల్లాగా వస్తారు. వైసీపీలో పనిచేసే మగవాళ్ళేమో వాలంటీర్లాగా వస్తారు. వాళ్ళని పెట్టి నడుపుతాడా అంగన్వాడీ సెంటర్లు? ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కార్మిక లోకంలో పలచనైపోతాడు. ఇది చాలా ఖండించదగ్గ విషయం. వాళ్ళని అంగన్వాడీ వర్కర్ల మీద ఎస్మా ఎత్తేసి తక్షణమే వాళ్ళందరికీ విధుల్లోకి తీసుకోవాలి. కొత్త వాళ్ళని తీసుకోవటం మాత్రం కరెక్ట్ విధానం కాదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా అంగన్వాడీల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరైతే చాలా కర్కశంగా ఉంది. తనలో ఉన్నటువంటి రాక్షసత్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి చర్యలు ఏదైతే అంగన్వాడీల వంటి చిరుద్యోగుల మీద ఎస్మా ప్రయోగం చేయడం అనేటువంటిది తనలో ఉన్నటువంటి రాక్షసత్వానికి ఒక నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే వాళ్ళు న్యాయపరంగా కోరుతున్నటువంటి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించడంతో పాటు వాళ్ళపై ఏదైతే వాళ్ళని విధుల నుంచి తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారో వాటిని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే కనుక ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అన్నటువంటి ఈ భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.